హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అండి. సో పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ముందు రోజు నైటే క్లీన్ చేసేసి ఉంచుకున్నానండి. సో పూజకి గోరింటాకు అయితే పెట్టుకోవాలి కదండి. సో ఇక్కడైతే నాకు మాయ అయితే హెల్ప్ చేస్తున్నానండి గోరింటాకు పెట్టుకోవడానికి. సో ఆ గోరింటాకేమో నేనైతే ఒక 2 hours అయితే ఉంచానండి. సో చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈసారి. బాగా డార్క్గా అయితే పండిందండి. బాగా డార్క్ రెడ్ కలర్ అయితే ఈసారి వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో అసలు. సో ఆ రోజు నేను 5:30కి అయితే లేసానండి మార్నింగ్. సో లేచిన వెంటనే నేను బయటకైతే ఒకసారి వచ్చేసి క్లైమేట్ అయితే చూస్తా అండి. సో ఆ రోజు అయితే బయటకు వచ్చిన వెంటనే క్లైమేట్ అయితే ఇలా ఉందండి. ఫాగ్ ఇంకా నాకు కనిపిస్తూనే ఉంది. చాలా అంటే కూల్గా అయితే ఆ రోజు ఉందండి అట్మాస్ఫియర్ అంతా. సో నేను వ్రతం కానీ ఈ సారీ అయితే కట్టుకున్నానండి. సో నేను ఈ ముగ్గులన్నీ ముందు రోజు నైటే వేసేసుకున్నానండి. ఎర్లీ మార్నింగ్ కొంచెం ఫ్రీగా పూజ చేసుకోవచ్చు అండి. సో ఇది ఇక్కడ వచ్చేసి కలశం అండి. కలశం అయితే ముందు స్థాపించామండి. కింద పసుపు వేసి దాని మీద ఒక బియ్యం పిండితో ముగ్గు వేసి లోపల వాటర్ వేసి ఇలా అయితే పెట్టానండి. సో అంతతో లక్ష్మీదేవి ఏమో అని ముందు పెట్టానండి. సో లక్ష్మీదేవి ఏమో ఇది నేను వరలక్ష్మి వ్రతం కానీ ఈసారి అయితే తీసుకున్నానండి. ఈ వరలక్ష్మి వ్రతం వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. సో ఇదైతే నాకు 8th అయితే కుదరలేదండి కొన్ని రీజన్స్ వలన. సో నేనైతే ఇది 5th ఫ్రైడే అయితే చేస్తున్నానండి. పూజ అంతా మేమైతే యూట్యూబ్లోన వ్రతం కథ ఉంటుంది కదండి, అదైతే వేసుకున్నామండి. అది వేసుకుంటూ పూజ అయితే చేసామండి. పూజ అయితే చాలా బాగా చేసామండి. సంతృప్తి అయితే బాగా అయింది. ఈసారి నేను పూజ అయితే చాలా సింపుల్గా చేశానండి. ఎక్కువ డెకరేషన్స్ అవన్నీ అయితే చేయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి మా మాయ నాకైతే తోరణం అయితే కడుతున్నారండి. పూజ చేసే ముందు, పూజ స్టార్ట్ చేసే ముందు ఇదైతే కట్టుకొనే చేయాలండి. సో ఇదైతే 9 సార్లు అయితే దారానికి తిప్పి 9 knots అయితే వేసానండి. ఆ 9 knotsలో మిడిల్ నాట్ 5th knotకి మనం ఫ్లవర్ కానీ లేదంటే తమలపాకు కానీ కట్టేసుకొని ఇది హస్బెండ్ చేత లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత కట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి నేను. సో ఇక్కడ నాకైతే మాయ కట్టారండి. 5 రకాల పళ్ళు, స్వీట్స్, ఇంకా దేవుడికి తాంబూలం, తర్వాత ఇంకా వాయనం ఇవ్వడానికి కూడా ముగ్గురు ముత్తైదులకైతే ఈసారి నేను పిలిచేసి ఇచ్చానండి. సో ఇక్కడ లాస్ట్లోన కథ అంతా అయ్యాక దేవుడికి ఏమో హారతి ఇచ్చి మేము తీసుకున్నామండి. హారతి ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేసి పూజ అయితే ఎండ్ చేసామండి. సో ఇక్కడ కొబ్బరికాయ వచ్చేసి మాయ కొడుతున్నారండి. అది కొట్టేసి తీర్థం అయితే తీసుకున్నామండి అందరం. దేవుడికి బాగా దండం మొక్కి మంచిగా ఉండాలని కోరుకున్నామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా మాయకి నేనైతే కాలుకి దండం మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. మా మాయ అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారండి. స్మైల్ కనిపిస్తుంది కదా మీకు మా మాయ ఫేస్లోను. సో స్మైల్కి రీజన్ ఏంటో మీరు కామెంట్ సెషన్లో చెప్పండి.
ఇక్కడ మా హేమాంష్, పివాంష్ అందరం కలిసి బాగా చేసామండి ఈసారి పూజ. మా హేమాంష్ అస్సలు మాకు ఒక సెకండ్ కూడా వదలలేదండి. ఆడు కూడా ఈసారి ఫస్ట్ టైం అండి హేమాంష్ పుట్టాక ఇది వరలక్ష్మి వ్రతం చేయడం. సో నా సారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అది చేసేకే మమ్మీకి కూడా నేను వాయినం అయితే ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకున్నానండి. సో నాకు తెలిసినట్టు నేనైతే పూజ చేశానండి. సో ఏమైనా మిస్టేక్స్ అయి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఐ విల్ కరెక్ట్ ఇట్. సో ఈ ఇయర్ మేమైతే వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.